కానీ మళ్ళీ ఆయనను ఈ హామీలన్నీ నెరవేర్స్తేనే మళ్ళా అదే కాంగ్రెస్ పట్టం కట్టడం అవకాశాలు తెలంగాణ ఉద్యోగకారులు గ్రహిస్తారు, ఆయనకే పట్టం కడతారు. లేకుంటే మనల్ని అక్కడనే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాం. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు అన్నగారు అన్నారు డిసెంబర్ అక్కడ వాస్తవంగా టీయూజేఎస్ తులసాన్ యాదగిరి అటువంటి మన సంఘం ప్రభుత్వంలో ముద్ర ఉన్నది. ప్రజాపాలనకు మేము పోయి 60 నుంచి 70 మంది కార్యకర్తలకు పోయి ఉద్యోగకారులకు పోయి అక్కడ ఒక లెటరు మెమోరండం ఇవ్వడం జరిగింది చిన్నారెడ్డికి. అది వచ్చిన తర్వాత మాకు ఆల్రెడీ కానీ దానివల్ల మనకు ఒక ప్లస్ పాయింట్ అన్నగారి యొక్క సహకారంలో అక్కడ ఒక ఛాన్స్ ఉన్నది. అది కూడా మళ్ళీ ఒక గవర్నర్కు మెమోరండం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఇవరకు ఇచ్చిన మెమోరండం మళ్ళీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ మంచి మంచి కార్యకర్తలు ఉద్యమకారులు అందరూ ఆయన వెంబడి ఉండి మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర కూడా ఢిల్లీలో కూడా నిరాహార దీక్ష చేసి మనం వాళ్లకు ఉద్యమకారులను గ్రహించాలని రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి వీళ్ళందరికీ కూడా మనం అడిగే అవకాశాలు ఉంటాయి. మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు. దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నా, ఇక ఇప్పుడే రాష్ట్ర కమిటీ మీటింగ్, మొన్ననే రాష్ట్ర కమిటీ మీటింగ్ అంటే మీటింగ్లు ఆ రోజు బహిరంగ సభకు రేవంత్ రెడ్డి గారికి వినపడే విధంగా వచ్చే విధంగా ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే కాకుండా 29వ తారీఖు నాడు మాకు కొత్తగూడెంలో కమిటీ అనుకుంటున్నాం. 6 దశాబ్దాలుగా సాగిన తెలంగాణ ఉద్యమం ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా పీడిత తాడిత ప్రజానికం వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన ఫలితంగా సాధించిన తెలంగాణలో పునాది బాధ్యతను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోయింది. గెలిచిన తెల్లవారే తెలంగాణ ఉద్యమకారులను, కళాకారులను, ఆ కుటుంబాల ఎక్కడున్నారు, ఎక్కడ చచ్చిపోయిన కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, పిల్లలు చనిపోతే తల్లులు ఎక్కడున్నారు, ఆ తండ్రులు ఏమైనరు, ఆ కుటుంబాలు ఉన్నారు అనేటువంటి వాళ్ళ చరిత్రలు రాయాల్సిన బాధ్యత కేసీఆర్కు ఉండే. కేసీఆర్ అది మర్చిపోయిండు. తర్వాత నెంబర్ 2 ఏంటంటే నీళ్ళు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ మీద ఆయన కంప్లీట్గా ఆర్థికంగా ఆయన కుటుంబానికి మొత్తము కోరుకున్నటువంటి తెలంగాణ ఆయన కుటుంబం వచ్చినటువంటి ఫలితాలను కూడా కుటుంబంనే ఆయన అభివృద్ధి అంతా కుటుంబంలోనే చూసుకున్నాడు. ఆ కుటుంబం పరిపుష్టిగా ఎదిగింది, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగింది. కానీ ప్రజల గుండెలను గెలవలేదు. ఎట్లయితే తెలంగాణ తెచ్చుకున్నారో అట్లనే వాళ్ళని పక్కకు పెట్టిండ్రు ప్రజలు. ఇది గమన సిద్ధాంతం. ఇది తప్పకుండా జరుగుతుంది. ఎవరైనా అట్లా చేస్తే ఎవరైనా అట్లా పక్కకు పోతారు. ఇప్పుడు 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కేసీఆర్ చేసినటువంటి వ్యవహారాన్ని ప్రజలు గమనించిండ్రు, పక్కకు పెట్టిండ్రు. కానీ కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు, తప్పుడు కార్యక్రమాలను కాంగ్రెస్ వాళ్ళు నిలదీసి పల్లె గల్లీ ఊరు పోయి ప్రజలను చైతన్యం చేయలేదు. కానీ మళ్ళీ తెలంగాణ ప్రజలే మళ్ళీ కేసీఆర్ను గద్దెదించిండ్రు. వీళ్ళు సీరియల్ నెంబర్లో ప్లాట్ఫామ్ మీద నిలబడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. అంతే తప్ప కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ప్రజలే ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పాలనలో ప్రజలే అసహించుకొని పక్కకు పెట్టిండ్రు. ఇప్పుడు ఆ పాలన పోయినాక కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ మీద భయంకరమైన పోరాటాలు చేసి ఏం తీసుకురాలే, మళ్ళీ ప్రజలే పక్కకు పెట్టిండ్రు. ఇప్పుడు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి అడ్డగోలు సంక్షేమ పథకాలు, బంగారం అని, అదని ఇదని ఎకిలే మాటలు చెప్పిండ్రు. ప్రజలేం నమ్మలే, ప్రజలేం నమ్మలే, పూర్తిగా నమ్మలే. కేసీఆర్ వ్యవహారం కరెక్ట్ లేదని కేసీఆర్ మీద నమ్మకం లేక కేసీఆర్ని పక్క పెట్టిండ్రు. రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి అదృష్టంగా వచ్చినటువంటి అవకాశాన్ని, రేవంత్ రెడ్డి ప్రజల గుండెలను గెలవాలంటే రేవంత్ రెడ్డి మాటల కంటే చేతలు ఎక్కువ చేయాలని ఈ తెలంగాణ జాక్ తరపున నేను మైబాద్ కళాకారుడిగా, ప్రజాస్వామిక కళాకారుడిగా నేను తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా కేసీఆర్ చేసేటువంటి కార్యక్రమాలను ఈయన భుజాల మీద వేసుకోవడం వల్ల సక్సెస్ అయిండు. ప్రజలు సహకరించిండ్రు, గెలిచిండు. 2 నెలలు అయిపోయింది. ఇక ఆలస్యం అమృతం. రేవంత్ రెడ్డికి స్పీడ్గా కనుక రాకపోతే ఏదైతే కేసీఆర్ అన్యాయం చేసిండో ప్రజలకు
దాన్ని మొన్న రేవంత్ రెడ్డి మొన్న అందశ్రీ రోజు తెలంగాణ ప్రజల మనసు గెలిచిండు, పక్కా గెలిచిండు. అట్లనే ఇప్పుడు ధనాధన్ ఈ క్షణం ఉత్కంఠగా గమనిస్తాను. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అదే తోవలో పోతుండని. కాదు, రేవంత్ రెడ్డి పక్కా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా పరిపాలన చేస్తాడు, తెలంగాణను దోచుకున్న పని పడతాడు అని అబ్జర్వేషన్ చేసి కన్నులు కాయలు కాసి చూసిండ్రు జనం. కానీ అదేం జరుగుతలేదు. అదే రాజకీయం, ఒకరి మీద ఒకరు తిట్టుకున్నాడు. అదే కాలం యాపన జరిగి 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికే కళాకారుల డేటా తీయలేదు, ఇప్పుడే మరి అదేవిధంగా ఉద్యమకారుల డేటా తీయలేదు. సో కాబట్టి నేను ఒక కళాకారుడిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక లెక్చరర్గా, ఒక కవి విశ్లేషకుడిగా నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి అన్న నీకు ఒక మంచి గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, నువ్వు ప్రజల గుండెల గెలు. మొన్న అందశ్రీ అక్కడ చేసినటువంటి అంతిమ సంస్కారంలో మీరు చేసినటువంటి దైవ సమానమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసినారు. అదృష్టంగా మీ అదృష్టంగా భావిస్తున్నారు. ప్రజలు కూడా రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు అనేటువంటి చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. అది కనుక నువ్వు రీచ్ కాకపోతే వాళ్ళకు 11 ఏళ్ళు పట్టింది, నీకు మాత్రం 3 ఏళ్ళు 4 ఏళ్లలోనే తిరస్కరిస్తారు ప్రజలు. అంత చైతన్యం ఉన్నది తెలంగాణలో అంత చైతన్యం ఉన్నది. కాబట్టి వేలకు వేలు ఇచ్చిండు, లక్షలు కోట్లు ఇచ్చినా కూడా ఓడగొట్టిండ్రు. హుజురాబాద్లో ఏం జరిగిందో మనకు తెలుసు. ఎక్కడ డబ్బులే గెలుస్తాయి అనుకుంటే కూడా తప్పే. అయితే డబ్బులు తీసుకుంటారు ప్రజలు, ఒక దఫ అవకాశం ఇస్తారు, రెండో దఫ ఇయ్యరు. కాబట్టి నేను ఇక్కడ తెలంగాణ జాక్ నాకు ఇచ్చినటువంటి అదృష్టం. ఇక్కడ వీళ్ళు నాకు బతుకమ్మని వేసిన ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన యాదగిరి అన్నకు ముకులిత హస్తాలతో కళాభివందనాలు తెలుపుతున్నా. సో ఇంతకంటే కేసీఆర్ ప్రజలను మోసం చేశాడు. మరియు మేము ఆయన నీళ్లు నిధులు నియామకాలన్న సుల్తాన్ యాది గారు ఇందాక అన్నారు. నీళ్లు అంటే వాళ్ళ కుటుంబంలో పైపులు మొత్తం ఉన్నాయి, వాళ్ళు మొత్తం చేశారు, వాళ్ళదే. నిధులు అంటే బీసీ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ ఎస్టీ అన్ని నిధులు 100 కోట్లని ఆర్థిక బడ్జెట్లో చదివిండు గతంలో. ఫస్ట్ 5 సంవత్సరాల్లో కొద్దిగా 30% ఇచ్చిండు ఎస్టీకి అయితే, బీసీకి అయితే, అన్ని వర్గాలకు ఇచ్చిండు. మిగతా 70% దోసుకుండు. నెక్స్ట్ మళ్ళీ 10వ సంవత్సరం రెండోసారికి అధికారంలో వచ్చిండు కేసీఆర్. వచ్చేసినాక పూర్తిగా మానేసిండు. బడ్జెట్లో 100 కోట్లు అన్నాడు బీసీకి, ఎస్సీకి 100 కోట్లు అన్నాడు, అవన్నీ చదివిండు. ఇచ్చింది 0 అవన్నీ మింగేశారు. నెక్స్ట్ సారి మనం గెలవమో తెలియదు కానీ దోసుకుందామని చెప్పి కుటుంబం మొత్తం దోసుకొని అలా చేశారు. తగిన బుద్ధి కాంగ్రెస్ వాళ్ళు. మనం మళ్ళీ ఉద్యమకారులు 10 సంవత్సరాల్లో మోసం చేసిండు ఇస్తా అని చెప్పి ఉద్యమకారులు దోపిడీ చేసేసి ఉద్యమకారులని ఉసురు తగిలి పోయాడు. నెక్స్ట్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అన్నాడు, ఇచ్చిండు, నేను వచ్చినాక అధికారంలో వచ్చినాక నేను ఈ విధంగా చేస్తాను అని చెప్పి అన్నాడు. 2 సంవత్సరాలు, మళ్ళీ 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ 3వ సంవత్సరంలో కనుక ఇవ్వకపోతే కేసీఆర్ బాటలే గతి పట్టిద్ది, కేసీఆర్ గతే పట్టిద్ది. ఇదే మనం పోరాడతాం. దేవుడి దయ వల్ల కోదండరావు గారు మాకు మంచి జేఏసీలో మన సుల్తాన్ యాదగిరి గారి ద్వారా మన అదృష్టం, మనం చేసుకున్న పుణ్యం, మనం ఆయన ఆధీనంలో మనం పనిచేస్తున్నాం. మనం రేపు తీసుకొచ్చే 3వ తారీఖున ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఒక 10 మందికి బాధ్యత వహించి, ఆ 10 మందికి నా ఉద్దేశపూర్వకంగా 10 మందిలో ఎవరైతే అనుకుంటారో మా ఖమ్మం నుంచి మీ 20 మంది, సో పకురుద్దీన్ అయితే నేనైతే ఒకటే 20 మందిని మేము తీసుకొస్తాం. మా 20 మంది తరపులో పులిహార తెచ్చుకుందాం అని అనుకుంటాను. తీసుకొచ్చి ఒకళ్ళు బాధ్యత వహించి మేము తీసుకొచ్చుకుంటాం. అట్లా అన్న ఒకవేళ లేదు అనుకుంటే ఏదన్నా మేము అందరికీ ఉద్యమ వందనాలు, విప్లవ వందనాలు. ఈరోజు ఈ శ్రీకాంత్ సారి బర్త్డే విషయంలో మనం ఇక్కడ చర్చించడానికి కూర్చున్నందుకు ఇంత దూరం నుంచి వచ్చిన అందరికీ నా యొక్క విప్లవ వందనాలు. అమ్మ ఏడ్చింది, చాలా బాధ అనిపిస్తున్నది. ఈ ఉసురు తలుతుంది వాళ్ళకి ఎవరైతే అనుభవిస్తున్నారో, పాలనా రంగంలో ఉన్నారో వాళ్ళందరికీ ఉసురు జరగాలి ఇటువంటి వాళ్ళకు. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, శ్రీకాంత్ సారి బర్త్డే రోజు, వర్ధంతి రోజు చాలా పెద్ద ఎత్తున అందరూ రావాలి ఒకటి. రెండవది, ఒకవేళ కనుక
శ్రీకాంత్ బర్త్డే రోజు సీఎంను ఇట్లా పిలిచే ప్రయత్నం చేయాలి. ఆ రోజు మన పెద్ద సార్ తీసుకుపోయి మళ్ళీ రేపు ఎల్లుండి పోయి కలుస్తుండాలి. రోజు ఒక పని పెట్టుకోవాలి. ఇక ఈ 3 తారీఖు సీఎంని పిలిచి మాకు ఏదైనా డిక్లేర్ చేయాలా, గుర్తింపు కార్డు మాకు ఏదో ఒక రకమైన ఒక ఊరాట ఇవ్వాలా. లేకుంటే ఉద్యమకారులు ఒకవేళ కనుక ఇట్లా 3 తారీఖు నాడు జరగకపోతే నా ఒక చిన్న సలహా ఏంటంటే, కొడంగల్ కాన్స్టిట్యున్సీ అనేది అన్ని గ్రామాలలో రోజు ఒక గ్రామంలో అక్కడే ఉండాలి. మనం అందరం అక్కడే ఉండి రోజు ఒక గ్రామంలో అక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఆ కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఎన్ని గ్రామాలు అన్ని గ్రామాలలో రోజు ఒకళ్ళు హంగర్ స్ట్రైక్ కూర్చోవాలి. అది చేస్తే కానీ ఆయనకు తెలుస్తుంది, ఆయన గ్రామంలో ఆయన కాన్స్టిట్యున్సీ తెలుసని. నా యొక్క చిన్న సలహా ఇది. ఈ సలహా మన సుల్తాన్ యాదగిరి గారు హైకమాండ్ మొత్తం మన టీయూజేఏసీ యొక్క పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఆ రోజు ఒక అవకాశం వస్తే, ఒక సీఎం రాకపోతే, ఆ రోజు ఎటువంటి మనకు డిక్లేర్ కాకపోతే, ఆ రోజు కూడా అక్కడే శ్రీకాంత్ వర్ధంతి రోజు మనము హాల్ కూడా తీసుకుంటారు. అక్కడ నుంచి ఆయన విగ్రహం నుంచి హాల్ తీసుకుంటారు వాళ్ళు అని చెప్పి మొన్న. అయితే హాల్లో మీటింగ్ అవకాశం వస్తే మాత్రం ఇది మాత్రం ప్రకటించాలి. ఒకవేళ సీఎం రాకపోతే, మనకి ఎటువంటి ప్రకటన రాకపోతే మాత్రము ఆ కొడంగల్ ఊర్లో పోయేసి అలా మొత్తం కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు ఒక గ్రామంలో మనము ఒకరు కూర్చోవాలి. హంగర్ స్ట్రైక్ చేస్తే కానీ అప్పుడు కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్ని పేపర్ వాళ్ళు ఇట్లా రాస్తారు ఉద్యమకారులకు చేయాలని. అంటే మన ముక్కలమే కాదు, 16 సంఘాలు ఉన్నాయి. 16 సంఘాలను కలిసి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని ఈ పని చేస్తే కానీ మనకు ఏదైనా ఒకటి రావచ్చు, రాకపోవచ్చు. మా ఆశ వదులుకుంటాం. ఇక మనకి వస్తుంది అని మనం ఇట్లా ఖర్చులు పెట్టుకుంటా తిరుగుకుంటా దూరం నుంచి రావడం అనేది కూడా అది వేస్ట్. లేదా అందుకే ఏమంటున్నా, ఇక ఇప్పుడు మనము 20 ఏళ్ళ కింద ఎంగున్నాం. 20 ఏళ్ళ కింద అంటే పోరాడేప్పుడు మనకు అప్పుడు డబ్బులు ఎట్లా వచ్చినా తెలియదు. ఉద్యమంలో తిరిగినాం, డబ్బులు ఎట్లా వచ్చినా తెలియదు, ఎట్లా పోయినా ఇప్పుడు ఏం తెలియదు నాకు. ఇప్పుడు కష్టమవుతుంది అన్నిటికీ, ఎందుకంటే బాధ్యతలు పెరిగిపోయినాయి, వయసు పెరిగిపోయింది, ఇవన్నీ చాలా ఇవైనాయి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు యాదగిరి అన్నకు, మీ అందరికీ నమస్తే. ఈరోజు ఈ నేడుమెట్లో టీయూజేఏసీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరుపుకున్నాము. సందర్భంగా ముఖ్య ఎజెండా రేపు డిసెంబర్ 3వ తారీఖు నాడు శ్రీకాంతాచారి వర్ధంతి. ఇంకోటి రెండో విషయం ఏంటంటే కళాకారుల శిక్షణ తరగతుల గురించి. సరే, ఇప్పుడు జిల్లా కమిటీలు 33 జిల్లాలు కావున ఇంచుమించు 18-20 జిల్లాలు మేము కమిటీలు వేసుకున్నాము. ఇంకా 13 జిల్లాలు వేయబోతున్నాము. అందులో వాళ్ళను కూడా రాష్ట్రంలోకి కౌన్సిల్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సందర్భంగా తెలియజేయనేది ఏంటిదంటే, ముఖ్యులు ఒక ముఖ్యుడు ఒక 4 జిల్లాల బాధ్యత తీసుకోవాలని తెలియజేయడము నా యొక్క అభిప్రాయము. ఇంకో విషయం ఏంటంటే, రేపు జన సమీకరణ కాడికి వస్తే ఎవరి సొంతంగా ఇప్పుడు మొన్న కనుక జూబ్లీహిల్స్లో మనం ఇచ్చిన మాట ప్రకారంగా సొంతంగా ఛార్జీలు పెట్టుకొని పోయి మన చైర్మన్ చెప్పినట్టు ఆ ఖాళీ అన్నము ఛాయలు మాత్రం గంటకు టిఫిన్స్ ఇబ్బంది లేదు, కానీ మనం ₹1 వాళ్ళను ఆశించలేదు. మన ఖర్చులు మన ఛార్జీలు కూడా మనం సొంతంగా పెట్టుకొని ఎట్లా చేసినామో, రేపు మన గంధమల్ల శ్రీనన్న అన్నట్టు సొంతంగా అసలైన సిసలైన ఉద్యమకారుడు, ఒక ఉద్యమకారుని గొప్పతనము 100 మందితో సమానం. కాబట్టి ఇప్పుడు మనము 70 మంది మనం రాష్ట్ర కమిటీలో ఉన్నాం. కాబట్టి ఒక సభ్యుడు 90 మందిని పక్కకు పెట్టి ఒక 10 మందిని తయారు చేసి తీసుకొస్తే రేపు రేవంత్ రెడ్డి గారు ఈ జనాన్ని చూసి అక్కడ అతి త్వరలోనే మొన్న అందశ్రీ గారికి ఎట్లా దిగిండో
ఆ రకంగా దిగుతూనే అతనికి మన మీద ప్రేమ ఉన్నట్టు రేపు 3వ తారీఖు నాడు మనకు తెలియబోతుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు ఇంకొక శుభవార్త. సరే, ఆ రోజు మాత్రము సంక్షేమ బోర్డు ఖచ్చితంగా ఏర్పాటు చేయకుంటే మాత్రము మన వైసాపు తెలంగాణ అన్న జగదీష్ రెడ్డి గారు మాట్లాడినట్టు మనం కుంపటి ఎక్కడ పెట్టాలంటే ఆయన నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పుడు మన శ్యామకూర ఆ అక్క చెప్పినట్టు, ఆ శ్యామలక్క చెప్పినట్టు ఇప్పుడు మనం ఇక్కడ మనం మీటింగులు పెట్టుకొని ఇవన్నీ చేసుడు సరే మనం చేసుకుంటేనే బలోపేతం అవుతాం. కానీ మనం వాళ్ళ ముందు రేపు గవర్నర్కు ఖచ్చితంగా మన కోదండరాం సార్ తోటి మన చైర్మన్ గారిని కల్పించుకొని మనము గవర్నర్ గారికి రెఫరెండం ఇచ్చుకుంటూ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ వీళ్ళు ఇక్కడ చేయకుంటే వీళ్ళ మీద మనము హైకమాండ్ ఢిల్లీ వరకు మనము పోయి మనము ఖచ్చితంగా ఈ ఒక ప్రోగ్రాము మనం ఫిబ్రవరిలో జనవరిలో ఖచ్చితంగా చేసి, ఎందుకంటే ఇక ఉంటుంటే 2 సంవత్సరాలు పోయి 3 సంవత్సరాలకు వస్తుంది. కాబట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇప్పుడు పోరాడితేనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు మనకు ఏదో రకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మనకు గుర్తింపు కార్డులు ఇస్తుండు అని చెప్పి నేను కోరుతూ ఈ చిన్న ఉపన్యాసం నేను ముగించుకుంటున్నాను. ఇప్పుడు చైర్మన్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. జిందాబాద్ జిందాబాద్. ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేసీ యొక్క రాష్ట్ర కమిటీ సమావేశాన్ని మల్కాజ్గిరి ప్రాంతం నెరెడ్మెట్ ఏరియా కాకతీయ నగర్లో జరుగుతూ ఉన్నది. వాస్తవంగా ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీయూజేసీని మరింత బలోపేతం చేయడం, ఉద్యమాలని మరింత ముందుకు తీసుకుపోవడంతో పాటు రేపు డిసెంబర్ 23వ తారీఖు నాడు ఎల్బీ నగర్లోని అమరుడు శ్రీకాంతాచారి యొక్క విగ్రహం వద్ద పెద్ద ఎత్తున అన్ని ఉద్యమ సంఘాలు వచ్చి అక్కడ పులాభిషేకాలు చేయడం కానీ, అక్కడనే సమీపంలోనే ఉన్నటువంటి యొక్క హాల్ సమావేశం పెట్టడం కానీ జరుగుతున్నది. ఇది అన్ని సంఘాల తరఫున ఈ కార్యక్రమాన్ని మరి చేయాలనేటువంటిది పెద్దలు మరి మాజీ ఎమ్మెల్సీ గారు కోదండరాం గారి యొక్క సమక్షంలో తీర్మానించుకోవడం జరిగింది. ఆ తీర్మానం మేరకు ఏంటిదంటే ఉద్యమకారుల సమస్యలు కూడా ఏంటిదంటే, ఒకటి, ఉద్యమకారులు వయసు మీరిపోయింది, అనేక మంది చనిపోయినరు, ఆర్థికంగా నష్టపోయినరు, శారీరకంగా నష్టపోయినరు, విద్యాపరంగా నష్టపోయినరు, ఉద్యోగపరంగా నష్టపోయినరు, అన్ని రంగాలుగా వాళ్ళు నష్టపోయినారు. కాబట్టి ఉద్యమకారులని కనీసం ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఒక దొరల సంఘం, ఒక దొరల పార్టీ, గడీల పార్టీ ఏదైతే ఉండేనో ఆ 10 సంవత్సరాలు ఉద్యమకారుల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలేదు. కళాకారుల దగ్గరికి పోలేదు, ఉద్యమకారుల దగ్గరికి పోలేదు, అమరుల కుటుంబాల దగ్గర పోయి ఎవరిని ఓదార్చలేదు. ఒక దుర్మార్గ పాలన సాగింది. ఇప్పుడు వచ్చినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా మేము 250 గజాల స్థలం ఇస్తాము, ఒక 25,000 పెన్షన్ ఇస్తాము ఉద్యమకారులకు అని చెప్పడం జరిగింది. ఇది కూడా సంతోషకరమైనటువంటి విషయమే. ఈ యొక్క ఆలోచనను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ మీరు వచ్చి కూడా 2 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది. రేపు డిసెంబర్ వస్తే సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మీరు ఏమీ చేయకపోతే మరి శుష్కప్రియాలు కానీ మీరు మాట్లాడితే శుష్క వాగ్దానాల్లాగానే మిగిలిపోతేటువంటి ప్రమాదం ఉన్నది. మాకు నమ్మకం ఉన్నది ఏమనంటే ఖచ్చితంగా ఆ దొరగారైతే ఏం చేయలేకపోయినరు. కనీసం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో
ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తారు అటువంటి ఒక నమ్మకము, దృఢ నమ్మకము మాకు ఉండే మేము ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రేపు 3వ తారీఖు నాడు, డిసెంబర్ 3వ తారీఖు నాడు శ్రీకాంతాచారి యొక్క వర్ధంతిని రోజున మా యొక్క బల ప్రదర్శన, ఉద్యమకారుల యొక్క ఐక్యతని, ఉద్యమకారుల యొక్క చైతన్యాన్ని, ఉద్యమకారుల యొక్క ఆలోచనల విధానాలని అక్కడ మేము ప్రదర్శించబోతూ ఉన్నాము. అనేక మంది ఉద్యమకారులు వస్తూ ఉన్నారు, అనేక మంది కళాకారులు వస్తూ ఉన్నారు, అనేక మంది మహిళా ఉద్యమకారులు వస్తూ ఉన్నారు, అమరుల కుటుంబాల వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి అది ఒక వేదికగా మేము చేసుకొని మా యొక్క ఆలోచనలని ప్రభుత్వం ముందు పెట్టబోతూ ఉన్నాం. అయ్యా, మీరు చేయవలసింది ఒకటే, ముందుగా మీరు కనీసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కనీసం ఒక గుర్తింపు కార్డులను ఇవ్వండి. ఇది పెద్దగా ఖర్చు అయ్యేటువంటి ఒక పని ఏం కాదు కదా, ప్రభుత్వం మీద భారం పడేటువంటి ఒక విషయం ఏం కాదు కదా అని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, చివరికి హైదరాబాద్ సిటీలో కూడా అనేక మంది అనేక భూములు ఉన్నాయి. మీరు భూములు ఇవ్వాలనుకుంటే కూడా 250 గజాల స్థలం ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వము సుమారుగా హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారుగా 2 లక్షల ఎకరాల భూములని బినామీ పేర్లతో కబ్జా పెట్టింది. అన్నింటినీ బయటకు తీయండి, మాకొక మాట చెప్పండి, బయట తీయమని ఉద్యమకారులకు. ఒక్కటే రోజులో 2 లక్షల ఎకరాల భూములు ఉద్యమకారులు ఆక్రమిస్తారు. ఒక్కటే రోజున నిజంగా ప్రభుత్వం వాళ్ళు మాకు మీరు కొంచెం కళ్ళు మూసుకోండి సరిపోతుంది. మీకు మీరుగా ఇవ్వాలంటే, ప్రభుత్వంగా ఇవ్వాలంటే చాలా టైం పట్టవచ్చు. 250 గజాల స్థలం చొప్పున మేము ఒకటే రోజులో 1,00,000 మందిని ఉద్యోగాలు యొక్క ఇళ్ల స్థలాలు ఇప్పించగలుగుతాం. కానీ మీరు ప్రభుత్వం మాకు సహకరించాలి. ఎందుకంటే దొంగల చేతిలో ఉన్నది ఆ భూమి అంతా కూడా, భూ ఆక్రమణదారుల చేతిలో ఉంది ఆ భూమి అంతా కూడా, ఒక దళాల చేతిలో ఉంది ఆ భూమి అంతా కూడా, అనేక సంస్థల చేతిలో ఉంది, అనేక బిల్డర్ల చేతిలో ఉన్నది, ముఖ్యంగా గత ప్రభుత్వం యొక్క అధికారుల చేతిలో ఉన్నది, ఐఏఎస్ల చేతిలో ఉన్నది, ఐపీఎస్ల చేతిలో ఉన్నది, గత మంత్రుల చేతిలో ఉన్నది, గత ఎమ్మెల్యేల చేతిలో ఉన్నది, గత ఎమ్మెల్సీల చేతులలో ఉన్నది, ముఖ్యంగా గత ముఖ్యమంత్రి చేతిలో కూడా చాలా ఉన్నది. ఈ భూములన్నీ కూడా వెలికి తీయండి, మేము సహకరిస్తాం. యావత్ తెలంగాణ ప్రజలంతా అందరూ కూడా సహకరిస్తారు. మీరు ఆ రకంగా చేయని పరిస్థితుల్లో రేపు ఉద్యమకారులే వెళ్ళి ఆ యొక్క భూములని ఆక్రమించుకున్న ఆశ్చర్యపడవలసిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి మీ చేతిలో ఉన్నది. మేము లా అండ్ ఆర్డర్ను బ్రేక్ చేయదలుచుకోలేదు, చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోదలుచుకోలేదు, చట్టం యొక్క 4 గోడల పరిధిలో మాట్లాడదలుచుకున్నాం, చట్టం ప్రకారంగానే మేము పనిచేయదలుచుకున్నాం. కాబట్టి మీరు ఆలోచన చేయండి. కాబట్టి మీరు ఏదైతే వాగ్దానాలు చేసినారో వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయండి. రేపు డిసెంబర్ 3వ తారీఖు నాడు, మరి డిసెంబర్ 9వ తారీఖు లోపల మాది ఒక డెడ్ లైన్ ఉన్నది. గతంలో కూడా ఆ రోజున కూడా డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ ఇచ్చినట్టుగానే ఇచ్చి వాపసు తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 9కి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక రోజు అది. మేము తెలియజేస్తా ఉన్నాం, డిసెంబర్ 9వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఉద్యమకారుల గురించి ఒక మంచి ఆలోచన మీరు చేయకపోతే డిసెంబర్ 9 తారీఖు తర్వాత మా ఉద్యమాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి. మీ మీద మాకు మంచి నమ్మకం ఉన్నది, మంచి సదాభిప్రాయం ఉన్నది. మేము రాబోయేటువంటి మీరు యొక్క మున్సిపల్ ఎన్నికలలో కానీ, పంచాయతీ ఎన్నికలలో కానీ రావాలంటే ఉద్యమకారుల యొక్క అవసరం మీకున్నది, ఆవశ్యకత ఉన్నది. వాళ్ళు మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తా ఉన్నాం. మరొక విషయం ఇక్కడ చెప్పుకోవాలి, మొన్న జరిగినటువంటి ఒక జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా ఉద్యమకారులు సుమారుగా అనేక వందలాది మంది వచ్చి, కళాకారులు వచ్చి, అమర కుటుంబాలు వచ్చి మీకు నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం పనిచేసినాయి. మేము ₹1 మీ దగ్గర తీసుకోలేదు, మీ పార్టీ దగ్గర మేము అడగలేదు. ఇంత భోజనం పెడితే తిన్నాం తప్ప పునఃస్థానం కూడా తిరిగి పనిచేసినాం. కాబట్టి మా యొక్క నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపులో మా ఉద్యమకారుల గెలుపు కూడా, మా యొక్క పాత్ర కూడా ఉన్నది, మా ఉద్యమకారుల యొక్క శ్రమ కూడా ఉన్నది, మా కళాకారుల యొక్క శ్రమ కూడా దీంట్లో దాగి ఉన్నది అని చెప్పి
ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము మీకే సపోర్ట్ చేస్తాం, కానీ మా యొక్క విషయాలు కూడా ఆలోచన చేయాలి, మా బాధలు కూడా ఆలోచన చేయాలి, మా కష్టాలు కూడా ఆలోచన చేయాలి, మా యొక్క దుఃఖాలు కూడా ఆలోచన చేయాలి. కాబట్టి మీరు అందరూ కూడా మీకు అవకాశం ఉంది, ఇప్పుడు మీరు చేయదలుచుకుంటే చేయగలరు. మీకు పెద్ద ఖర్చు అయ్యేటువంటి యొక్క విషయాలు కూడా ఏమి లేవు. మీ బడ్జెట్లో మా బడ్జెట్ చాలా చిన్నది, 1% కూడా కాదు. కాబట్టి ప్రభుత్వము ఇకనైనా మేల్కొని ఆలోచన చేసి ఒక చదువు ఉద్దేశంతో ఈ ఉద్యమకారులను ఆదుకుందామని, కళాకారులను ఆదుకుందామని, అమర కుటుంబాలను ఆదుకుందామని ఆలోచనతోని ముందుకు వస్తే మా ఉద్యమకారుల యొక్క సహాయ సహకారాలు సపోర్ట్లు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. రేపు డిసెంబర్ 3వ తారీఖు నాడు ఉద్యమకారులు పెద్ద ఎత్తున కదిలి శ్రీకాంచారి విగ్రహానికి తరలి రావాలని ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులని, కళాకారులని, అమర కుటుంబాలని కోరుతా ఉన్నాను. శ్రీకాంతాచారి 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 డిసెంబర్ 3న జరగబోయే సభ మన కళాకారులది, ఉద్యమకారులది. సీఎం గారు దిగి రావాలని మనసు పూర్తిగా కోరుతున్నా. ఈ ఉద్యమంలో సీఎం గారు ఏం హామీ ఇస్తారో ప్రజలకు ఇవ్వాలి. ఈ ఉద్యమకారులకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీద ఉంది, నువ్వు ఇవ్వాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాం మేమందరం. ధన్యవాదాలు తెలంగాణ, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. టీయూజేసీ నిర్మాణము చేసుకోవడము దేని కారణంగా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు జాప్యం జరిగింది. కవులు, కళాకారులు, విద్యార్థులు ఎంతోమంది నష్టపోయి అమరులైన కుటుంబాలు ఉన్నాయి. అందులో భాగంగా ఉద్యమకారులు వీళ్ళంతా కుటుంబాలు నష్టపోయిలు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో నష్టపోయిలు కాబట్టి ప్రభుత్వము గుర్తు చేసుకున్నది అని మేము భావిస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో పథకాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ మేము మీ నాయకులు కానీ మీ గ్రామాలలో ఉన్న లీడర్లు కానీ టీఆర్ఎస్ పార్టీని ఏనాడైనా మీరు ప్రశ్నించిల్లా? భూములు కబ్జలైనవి, ఎన్నో అవమానాలు జరిగినాయి, ప్రజలలో ఉన్న ఉద్యమకారుల మీద దాడులు కూడా జరిగినాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ లేదన్నందుకు ఆ గ్రామాలలో కూడా వాళ్ళకు ఇబ్బందులు జరిగినాయి. అప్పుడు కూడా మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయలే. కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కవులు, కళాకారులు, అందశ్రీ లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు, ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా ఏకకంఠంతో టీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నది ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలకే దోసుకుంటాలని ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వము రావడం జరిగింది. అయినా కూడా ఎంత పర్సెంట్ తోటి వచ్చింది అది మీరు పక్కా గమనించాలి. ఉద్యమకారులు ఇవాళ మా ఆకాంక్షను మీరు పూర్తి చేస్తే రేపు భవిష్యత్తులో కూడా మీకు ఎల్లకాలం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు సోనియా గాంధీ కాలు మొక్కి తెలంగాణ వచ్చిన తర్వాత మేము చీపురు కట్టనై వాచ్మేనై నీ ఇంటి చుట్టూ ఉంటా, నీ ఇంటి ముందట ఉంటా అని చెప్పిన అబద్ధాల మాటలు కాకుండా మేము ఖచ్చితంగా మాటిస్తున్నాం. తెలంగాణ బాగుపడే దిశగా మా ఉద్యమకారులు నిత్యం పనిచేస్తాము. అందులో భాగంగా టీయూజేసీ కోదండరాం సార్ ద్వారా ఈ తెలంగాణను టీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ కాదు, మేమంటారము మట్టి తెలంగాణ, మంచి తెలంగాణను తయారు చేస్తామని మేము యువతకు కూడా ఒక దిశ చూపెడతామని మేము ఈ సభాముఖంగా చెప్పడం జరిగినది. నా పేరు అన్ముల రవీందర్.
ఎవరి టికెట్ వాళ్ళే పెట్టుకోవాలి, అప్ అండ్ డౌన్, ఎవరి భోజనం వాళ్ళే పెట్టుకోవాలి. అంటే కట్టుకోవడం అని కాదు, ఏదో ఒకటి ఏర్పాటు హోటల్లో ఏం చేసుకుంటారు. ఎవరు అక్కడ ఆర్థిక సహాయం చేసేది ఉంటుంది, ఎవరు సహకరించరు. కాబట్టి ఎవరికి వాళ్ళే సహకరించుకోవాలి. దానికి కూడా 3 నెలల లోపల 3-4 నెలల టైం ఉందిగా. ఒక నెల రోజులు ముందు నుండి ఒక బ్యాచ్ మనది ఢిల్లీకి వెళ్తుంది. ఢిల్లీకి వెళ్ళి ఇంతమంది, ఎందుకంటే మనం సుమారుగా ఒక భోగి నుండి వెళ్తాం, 200-300 మంది వెళ్తాం. ఈ 200-300 మంది ఎక్కడ పండుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా. కాబట్టి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఒక బ్యాచ్ ముందుగానే వెళ్తుంది. వెళ్ళి అక్కడ పరిస్థితులు అన్నీ కూడా, ఎందుకంటే జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేస్తున్నట్టుగా మనం పోలీస్ పర్మిషన్ కూడా పెట్టి రావాలి. పోలీస్ పర్మిషన్ కూడా పోయి ఒక 2-3 పోయి ఆ ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా చూసుకునే కార్యక్రమం తొందరలోనే ఉంటుంది. పోయేటోళ్ళు మాత్రం 2 నెలలకు ముందు పెట్టు కార్యక్రమం, కానీ 2 నెలలకు ముందు, దానికి 2 నెలల ముందే ప్రిపరేషన్లు అన్నీ జరగాలి. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు టీయూజేఏసీ అనేది మన గ్రూపులో చూస్తలేరు. వేరే టీయూజేఏసీలు ఉన్నాయి, అవి చూస్తారు, కానీ మన గ్రూపులు మనమే చూస్తలేం. రోజు కార్యక్రమాలు వస్తున్నాయి, రోజు ఫోటోలు వస్తున్నాయి, రోజు పోస్టింగ్లు వస్తున్నాయి, రోజు కార్యక్రమం ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు కూడా, ఏ జిల్లాలలో ఏమేమి చేస్తున్నారు కూడా అందులో పెడుతున్నాం. దయచేసి మీరు వాటిని కొద్దిగా చూడండి, ఆలకించండి, తెలుసుకోండి, కామెంట్ కూడా చేయండి. దాని గురించి ఏమైనా పొరపాట్లు కూడా ఉంటే కూడా మీరు చెప్పొచ్చు. మీకు పూర్తి అధికారం ఉన్నది, రాష్ట్ర కమిటీ నాయకులు మీకు పూర్తి అధికారం ఉన్నది. ఏమైనా పొరపాటు జరిగితే వెంబడే మన స్టీరింగ్ ఏదన్నా తప్పులు జరిగితే, కొంచెం అటు ఇటు జరిగితే మీరు వెంబడే మళ్ళా మా తప్పులను మాకు సరి చేసేటువంటి ఒక అవకాశం మీకు ఉన్నది. ఆ హక్కు ఉంది, ఆ అధికారం ఉంది మీకు. కాబట్టి మీరు దాన్ని సరి అయిన దారిలో పెట్టడానికి మీకు అందరికీ పూర్తి అధికారాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. మీరు పోస్టింగ్లు కూడా పెట్టండి. మీ ఏరియాలో ఏం జరుగుతున్నది. ఈ రోజున నేను మల్కాజ్గిరి పోయినాను, 2 ఉద్యమకారులను కలిసి పెట్టండి అన్నారు. అందులో ఈ రోజున నేను చార్మినార్ దగ్గర పోయినాను, అక్కడ 3 అక్కల్ని కలిసినాను నేను. అది పెట్టండి, వాళ్ళతో ఫోటో దిగండి. ఆ ఫోటో దిగి పెట్టండి, గ్రూప్లో పెట్టండి. మీరు ఈరోజు నేను గట్కేసారి పోయినాను, పోతూ నేను గట్కేసారి పోతూ అక్కడ ఆగి మన ఉద్యమకారుల ఇంటికి పోయినాను. ఆ ఇంటికి ఫోటోలు పెట్టండి. ఆయన ఎవరి ఇంటి యజమానితో మీరు ఏం మాట్లాడారు 2 ముక్కలు రాసి ఒక ఫోటో పెట్టండి. దాని ద్వారా మన యొక్క ఉద్యమం పెంపొందుతుంది. ఎప్పుడు చూడు మన ఉద్యమకారులు ప్రజల మధ్యన ఉండాలి. అయితే అది సాగు కార్యక్రమం కావచ్చు, అది దినాల కార్యక్రమం కావచ్చు, అది శుభకార్యం కావచ్చు, అది పెళ్లి కార్యం కావచ్చు, లేకపోతే పెద్ద మనుషులు అయ్యే కార్యక్రమం కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమం కావచ్చు కాక నీవు ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజలలో ఉండాలి. ప్రజలలో ఉన్నోడే నాయకుడు. నేను పెద్ద నాయకునే కానీ నా ఇంట్లోనే నేను ఉంటే మనం నాయకులను ఎదగలేము, కాలేము. కాబట్టి ప్రజల మధ్యనే ఉండాలి. మనము ప్రజలలోనే ఉండాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజల కోసమే ఉండాలి. ఇది కొద్దిగా ఆలోచన కొంచెం చిన్నవన్నీ మార్పులు చేస్తా స్టార్ట్ అయింది కదా. విషయం ఏంటంటే జాక్ అంటే సంబడీస్ అనే ఒక ప్రోపగండా ఉన్నది. వాళ్ళు లేని జాక్ ఇదేంది, ఇది ఎక్కడ జాక్ అనేటువంటి ఒక క్వశ్చన్ ఫామ్ అయింది అక్కడ. కాబట్టి మనం అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయాలి, కళాకారులదా సంథింగ్ 2 సమీక్ష సమావేశాలు పెట్టాలి అక్కడ. అవి యూట్యూబ్ గుండా పేపర్ల గుండా పోతాయి. మైబాద్లో స్పీడ్గా పోతుంది మీడియా, అందరు పేపర్ చదువుతారు, టకటకట చదువుతారు. అబ్బో ఇదేదో ఉందే అనేటువంటి ఒక సంకేతాలు పంపంది. మనం ఉత్తగానే హైదరాబాద్లో ఇప్పుడు మన వర్ధంతి సభకు రావాలని పిలిపియంగానే వస్తారా అని నేను అనేది. అట్లా వస్తే నాతో ఒక 5 మంది ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లు తీసుకొస్తాను నేను. 70 మంది అందరు రావాలా, ఎంత పనునని ఉంటే పెళ్ళో పేరంటమో ఉంటుంది. ఏ రోజన్నా శుభకార్యమో అశుభకార్యం లేనిది మాత్రం ఉండదు. దయచేసి ఉద్యమకారులు ఇది మన బాధ్యత అని చెప్పాలా. మనకు వస్తుందని వస్తాడా అని అనుకోవద్దు, ఇస్తాడా అని అనుకోవాలి తప్ప వస్తుందా అనుకోవద్దు. నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ చేస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉద్యమకారులు అంటే కొద్ది గుర్తించిండు. ఆయన ఒక స్వరూపం నాకు మొన్న మస్తు అనిపించింది. ఏది అందింశ్రీ చనిపోయినప్పుడు ఒక కుటుంబ సభ్యులక నేను ఏ సీఎం కూడా చూడలే. నేను 85 నుంచి నేను రాజకీయం చేస్తున్నా, జెండర్ కప్పుకొని దీనికి బ్యాచ్ పెట్టుకొని రాజకీయం చేస్తున్నా. కానీ సీఎం అంటే దండం పెట్టి దండేసు తప్ప ఇంకో మార్గం లేదు. ఒక్కొక్క ఉద్యమకారుడే కానీ కళాకారుడే కానీ లాస్ట్కు ఎన్నో వేలు పాట వాడిన బాలసుబ్రహ్మణ్యం కూడా అంత అరుదైన గౌరవం దక్కలేదు, మనందరికీ దక్కింది. నేను చూసిన. సో నేను మొత్తం టీవీ కానీ కూర్చున్నా ఆ రోజు. కానీ
మరి ఉద్యమకాల మీద కూడా ప్రేమ ఉంది. ఆయన కూడా ఒక ఉద్యమ నాయకుడే. అందెంశ్రీ అంటే ఆయన గీతాన్ని ఈరోజు ప్రపంచాన్ని చాటించిందంటే ఆ ఘనత రేవంత్ రెడ్డిగా దక్కుతుంది. ఎందుకంటే నేను సభాముఖంగా నేను తెలియజేస్తున్నా, మంచి పని మంచిగా చెప్పాలి, చెడు పని చెడు చెప్పాలి. అదే కేసీఆర్ అందెంశ్రీని పక్కబెట్టిండు, ఆయన లాంటివి ఎంతోమంది మెదలు పక్కబెట్టిండు. ఆ గతి అనుభవిస్తున్నాడు ఆయన ఫామ్ హౌస్లో, ఇక అదంతా తెలుసు. కానీ మనము అటువంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు కూడా చూడలేదు. దగ్గరుండి పూలేసి ఒక పాడబెట్టి అంత వైభోగము అందెంశ్రీ దక్కిందంటే ఆయన జన్మ ధన్యమైనట్టు లెక్క. ఆ అవకాశం కూడా ఉద్యమకారులను కూడా గుర్తించిన నమ్మకం నాకున్నది. మనము ఇప్పుడు యాదగిరన్నమ్మటి యాదగిరన్న పోయేమో కోదండరామ సార్ ఎమ్మటి పోయి ప్రతిసారి ఆ మందలిస్తూనే ఉండు, అన్ని కార్యక్రమాలు చేస్తుండు. కానీ మనం ఒక్కటే రాజీ లేకుండా, రిస్క్ లేకుండా అన్నమ్మటి తిరిగి మన ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలా. డిసెంబర్ 3 నాడు అవసరం అనుకో సీఎం వచ్చి దండేసే ఉపాయం కూడా మన ఉద్యమకాలం చెయ్యాలి. ఏది అన్న చెప్పిన మార్గాలు కొన్ని విధంగా చేసి ఆ రోజు ఒక్క మెట్టు ఉద్యమకారులకు గుర్తింపు కార్డులను ఇస్తున్నామని ఒక ప్రకటన చేస్తే మన పక్కపంటున్నాడు వద్దన్న వస్తాడు. ఇది మాత్రం గ్యారంటీ. ఒక ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు మేము ఇస్తున్నాము, పలానా డిసెంబరా, పలానా డిసెంబర్ 9, పలానా జనవరి 9 ఎప్పుడు ఇస్తాడో ఒక డెడ్ లైన్ పెట్టి ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో మేము గుర్తింపు కార్డులు ఇస్తామన్నా కొద్దిగా మనకు ఒక 10% మనకు ఒక గుర్తింపు వచ్చిన లెక్క. తర్వాత కార్యక్రమం గుర్తింపు కార్డు వచ్చిన తర్వాత అన్నీ అదే వస్తాయని అనుకుంటున్నా. ఇక సమయం కూడా తక్కువ ఉంది. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశానికి వివిధ 33 జిల్లాల నుండి వచ్చినట్టు ఉద్యమకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నలకు అక్కలకు అందరికీ మనస్ఫూర్తిగా మీ ఒక ఉద్దేశమే ఉన్నది. సారు ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి ఒక విషయం, ఇప్పటి నుంచి మనము ఏ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం లేదు. మనం పోవాలి, జంతర్ మంతరం ఢిల్లీ దగ్గరికి పోవాలి. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నరు, మళ్ళీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌర్కి వీళ్ళకి ముమ్మరణం ఇచ్చుకుంటా అంటే తెల్లారలేదు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి లేస్తా అంటేనే వారు వీళ్ళు ఉద్యమకారులు ఎన్నే ఉన్నారా, వీళ్ళు ఏంద్ర పరీక్షించాలన్న సమస్య ఖచ్చితంగా ఉండాలి. మొన్న మేము గాంధీ భవన్లోకి పోతే కూడా మహేష్ కుమార్ గౌడ్ అరే తెలంగాణ ఉద్యమకారులు అంటే ఏంది లెటర్ ఇవ్వగానే సీఎంకి ఇది ఏంది పంపు అనేటువంటి ఉదాహరణ అక్కడ పోయింది. అదే ఇది ఒక ఉదాహరణ. చెన్నారెడ్డి గారికి ప్రజాభవన్లో కూడా మేము ఇస్తే మీ పరిష్కారం ఎంత, మీరు ఎంతమంది ఉన్నారంటే దాదాపు మేము ఒక 3-4 వేల మంది కూడా ఉన్నాం సార్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా చెప్పినాము. 3-4 వేల కాదు, మొత్తం 33 జిల్లాల్లో 150,000 పైనే ఉద్యమకారులు తెలియజేస్తారు. కాబట్టి మనము అందరూ ఏకతాటిగా ఉండి ఈ 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ మళ్ళీ మీరందరూ కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క డిసెంబర్ 3 తారీఖు నాడు శ్రీకాంత్ సార్ వర్ధంతి రోజు అందరూ అతి సంఖ్యలోకి పాల్గొనేవన్నని మనం చేస్తూ ఈ కార్యక్రమానికి వించేసిన అన్నలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.